కార్తీక మాసము ప్రత్యేకముగా కుమారస్వామికి సంబంధించిందిగా పెద్దలు చెప్తారు. అంటే కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటూ ఉండగా పూర్ణిమ వచ్చేటువంటి మాసము. ఈ కృత్తికా నక్షత్రములు కార్తికేయునిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి యొక్క తల్లులుగా చెప్పబడతాయి. అంటే ఈ నక్షత్రములు ఆకాశములో 6 నక్షత్రముల యొక్క గుంపు. వీళ్ళు కృత్తికలు. శివుని యొక్క వీర్యము గంగానది నుంచి రెల్లు పొదల్లోకి, అక్కడి నుంచి కుమారస్వామి అనేటువంటి ఈ బాలునిగా రూపము పొందడము అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ పిల్లవాడు ఏడుస్తుంటే కృత్తికలు 6 కూడా ఒకేసారి వచ్చి అతనికి స్తన్యాన్ని ఇవ్వబోతారు. అప్పుడు అతను 6 ముఖములు కలిగినటువంటి బాలుడుగా మారి 6 వద్ద కూడా స్తన్యాన్ని గ్రోలడము అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల అతను షణ్ముఖుడు, కార్తికేయుడు, షాణ్మాతురుడు అయ్యాడు. అటువంటి కృత్తికా నక్షత్రము ఈ వృషభ రాశిలో, అంటే ఈ మాసములో మేషము నుండి వృషభము వరకు విస్తరించినటువంటి ఈ రాశిలో ఉంటూ ఉండగా, చంద్రుడు తన యొక్క ఉచ్యమైనటువంటి స్థితిలో ఉంటూ ఉండగా ఈ పౌర్ణిమ వస్తుంది. అందుకని పూర్ణిమలన్నిటిలోకి కూడా కార్తీక పూర్ణిమకి ఒక విశిష్టత వచ్చింది అని చెప్పి పెద్దలు చెప్తారు. ఈ కుమారస్వామి మనకి జ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉంటుందో, వర్చస్సు అనేటువంటిది ఏదైతే ఉంటుందో, తేజస్సు అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మూర్తిమంతమైనటువంటి రూపము. తేజస్సు అనేటువంటి దాన్ని మనం దర్శించాలంటే, ఆ బ్రహ్మ వర్చస్సు అనేటువంటి దాన్ని మనం దర్శించాలి అంటే సుబ్రహ్మణ్యుని దర్శించాలి. బ్రహ్మణ్యము, ఆ బ్రహ్మ యొక్క రూపం ఏదైతే ఉందో, తేజస్సు ఏదైతే ఉందో చాలా చక్కనైనటువంటిది. చాలా చక్కనైనటువంటి వర్చస్సు కలిగినటువంటి వాడుగా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడిని మనము కొలుస్తాం. అంటే మన వాళ్ళకి మన సనాతన ధర్మము ఏం చేసిందంటే, సృష్టిలో ఉన్నటువంటి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క ప్రజ్ఞ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని, కొన్ని గుణాలని కల్పించి అది ఒక దేవత అనేటువంటి భావనతోటి దాన్ని ఆరాధించడం అనేటువంటి ఒక పద్ధతిని మనకి అందించింది. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు మీకు అంటే, భగవంతుడికి ఉన్నటువంటి ఇన్ని గుణములు ఏవైతే ఉన్నాయో, అసంఖ్యాకమైనటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో, ఆ ఒక్కొక్క గుణం గురించి తనివి తీరా మనము చెప్పుకోవాలి అంటే, ఆ ఒక్క గుణమును ఒక దేవతగా, ఆ ఒక్క గుణమును ఒక ప్రజ్ఞగా, ఒక శక్తిగా మనము ఆరాధించితే అప్పుడు ఆ గుణము గురించి మనకు కొంచెము తెలుస్తుందేమో. ఎలాగ అంటే, భగవంతుడిలో ఉన్నటువంటి ఆకర్షణ ఏదైతే ఉంటుందో దానికి కృష్ణుడు అని పేరు. సర్వాన్ని కూడా తన వైపు ఆకర్షింపజేసుకోగలిగినటువంటి శక్తి కలిగినవాడు కాబట్టి కర్షతి ఇది కృష్ణ, లాక్కుంటాడు ఆయన. అందరిలోనూ ఒక ఆనందాన్ని నింపుతూ తలుచుకోగానే ఆయన గురించి మన మనస్సులో ఒక ప్రశాంతత, ఒక ఆనందము ఉంటూ మన హృదయముల్లో ఆయన విహరిస్తాడు కాబట్టి రమతే ఇతి రామః. అలాగే మనకి కావలసినటువంటి సమస్తమైనటువంటి శుభాలని ఆయన ఇస్తాడు కాబట్టి శివుడు. మనకు వచ్చేటువంటి విఘ్నములు ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తాడు కాబట్టి విఘ్ననాయకుడు. మనకు కావలసినటువంటి తేజస్సు, మనకు కావలసినటువంటి శక్తి, పోషణ ఇస్తాడు కాబట్టి ఒక సూర్యుడు, ఒక చంద్రుడు. ఇలాగా ఏదేదైతే మనకి కావాలో, దేన్నైతే మనము దర్శిస్తున్నామో, దాన్ని పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నామో, ఇన్ని అనంతమైనటువంటి కళ్యాణ గుణములు ఏవైతే ఉన్నాయో భగవంతునికి, వాటి గురించి కీర్తించాలి అని అంటే ఒక్కొక్క దాని గురించి మనం ఒక దేవతగా ఆరాధించాలి. అన్నమయ్య వెంకటేశ్వరునికి జరిగేటువంటి ఒక్కొక్క సేవ గురించి కీర్తనలు రాసుకుంటూ వచ్చాడు. సుప్రభాతం ఎలా జరుగుతుంది, పవళింపు సేవ ఎలా జరుగుతుంది, ఆయన ఊరేగింపులు ఎలా జరుగుతాయి, అన్నిటికీ ఒక కీర్తన. ఒక కీర్తనలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి పట్టించడానికి, జరుగుతున్నటువంటి ఆ వైభోగం ఏదైతే ఉందో, సేవ ఏదైతే ఉందో దానికి ఒక్కొక్క కీర్తనని కట్టడానికి, కొన్నిటికి 1, 2, 3, 4 కీర్తనలు కట్టడానికి ఉన్నటువంటి తేడా మనం అర్థం చేసుకోగలిగితే, భగవంతుడి గురించి మనము చెప్పుకుంటున్నప్పుడు అలాగా చెప్పుకుంటుంటే తనివి తీరడం అనేటువంటిది ఉండదు. ఆయనలో ఉండేటువంటి గుణముల గురించి ఇంకా ఆ ఒక్క గుణం గురించి మళ్ళీ మరొకసారి అలాగ చెప్పుకుంటూ ఏం చేశాము, మన సనాతన ధర్మము ఏమిచ్చింది, ఆ గుణమును ఒక దేవతగా మనకి అందించింది. ఆ ప్రజ్ఞని, ఆ శక్తిని ఒక దేవతగా ఆరాధించు. ఎందుకు ఆరాధించాలి? ఆ గుణము నువ్వు అలవర్చుకోవడానికి, ఆ గుణము మనము పొందడానికి, అలాగ మనము జీవించడానికి. భగవంతుని మనం ఎందుకు ఆరాధించాలంటే, ఆయన ద్వారా
మన కోరికలు తీర్చుకోవడం కోసం కాదు, ఆయనలాగా మనము జీవించడం కోసం. ఆయనలాగా మనం జీవించడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? ఆయనకు ఉండేటువంటి గుణములు మనము అలవర్చుకోగలిగినప్పుడు జరుగుతుంది. ఆ గుణములు మనం అలవర్చుకోవాలి అంటే ఆ గుణములకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అదేమిటి అనేటువంటిది సంపూర్ణముగా మనకు తెలియాలి అంటే ఆ గుణము ఒక మూర్తిగా, ఒక రూపముగా మన ఎదుట భాషించాలి. ఇన్ని రూపములు అందుకొచ్చాయి. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అంటే ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే దేవుడు. మన ధర్మము ఇంతమంది ఉన్నారని చెప్పలేదు, కానీ ఆ ఒక్క దేవుడికి ఉండేటువంటి ఇంత వైభవాన్ని ఇన్ని రూపాల్లో దర్శింపజేసింది. అటువంటిది ఏది కూడా ఇంకా చెప్పలేనటువంటి స్థితి అనేటువంటిది ఆయన గురించి ఏదైతే ఉంటుందో దాన్ని శివుడిగా చెప్పింది. అటువంటి శివుడికి అన్ని గుణముల యొక్క వైభవాన్ని కూడా అలాగ విస్తరింపజేస్తూ అవతారాలుగా ప్రకటించేటువంటి విష్ణువుకి ఇద్దరికీ కూడా, శివకేశవులిద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసము ఈ కార్తీకం. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్యత్వం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈ మాసానికి సంబంధించింది. కాబట్టి మన శరీరములో యోగము అనేటువంటి సాధనలో మనలో ఉండేటువంటి ఇంద్రగ్రంథి, వరుణగ్రంథి అనేటువంటి గ్రంథుల నడుమ ఒక వెలుగు అనేటువంటిది సృష్టింపబడము, దర్శింపబడ్డము అనేటువంటిది జరిగితే అప్పుడు మన సాధన పూర్తయినట్టుగా పెద్దలు చెప్తారు. అది జరగాలంటే మనము కార్తికేయుడిని ఆరాధించాలి. అది జరగాలంటే మనము శివుడిని ఆరాధించాలి. అది జరగాలంటే మనము విష్ణువుని ఆరాధించాలి. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఒక రాశి మనకి జ్యోతిష్ చక్రంలో ఏదైనా ఉన్నది అంటే అది వృషభ రాశి. వృషభము శివునికి వాహనము. ఈ వృషభము ఈ ఆవు అని అందాం, లేకపోతే ఎద్దు అని అందాము. ఇది కృష్ణుడితోటి కలిసిమెలిసి తిరిగినటువంటి, ఆయన గోపాలకుడుగా దాంతో ఉన్నటువంటిది. అందుకని కృష్ణుడిని మనము ధ్యానము చేసుకునేటువంటి అన్ని రూపములలోకి కూడా ఆయన ఆవు దగ్గర ఉన్నటువంటి త్రిభంగిలో వేణువును ఊదుతున్నటువంటి రూపం ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటి ధ్యాన బిందువుగా, ధ్యాన రూపముగా పెద్దలు చెప్తారు. అంచేత కృష్ణుడు అనంటే మనకి గోవుతోటి కూడినటువంటి గోపాలుని యొక్క స్వరూపము. ఇక కార్తికేయుడు అంటే సాక్షాత్తుగా ఆ శివుని యొక్క కుమారుడు. వీళ్ళందరూ కూడా మనకి ఏమిటి ఇస్తారంటే అత్యున్నతమైనటువంటి జ్ఞానం ఇస్తారు. మనం దేన్నైతే బ్రహ్మజ్ఞానము అని చెప్తామో దానిని ఇస్తారు. ఈ బ్రహ్మజ్ఞానం అంతా కూడా దేని ద్వారా సంకేతింపబడుతుంది అంటే కాలము ద్వారా సంకేతింపబడుతుంది. అంటే కాలము గురించి మనకి తెలిస్తే, ఈ కాలము యొక్క లోతుపాతులు మనకి తెలిస్తే, కాలము యొక్క ప్రారంభము చివర మనకి తెలిస్తే, అనంతమైనటువంటి కాలతత్వము కనుక మనం గ్రహించగలిగితే సమస్తమైనటువంటి జ్ఞానము మన దగ్గర ఉన్నట్టే. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ మన చేతుల్లో ఉన్నట్టే. అటువంటి కాలమునకు సంకేతము సర్పము, కదులుతూ ఉండేటువంటిది కాబట్టి సర్పము అన్నారు. కాలములాగే ఇది కూడా కదులుతుంది. అలాంటి సర్పరూపమైనటువంటి దేవత మనకి కుమారస్వామి. ఇన్ని సంకేతములు కూడా మనకి ఈ రాశిలో, ఈ వృషభ రాశిలో ఉన్నాయి. ఇన్ని సంకేతములు కూడా మనకి కార్తీక మాసంలో ఉన్నాయి. అందుకని ఈ కార్తీక మాసము ఆ జ్ఞానమునకు ప్రతీకగా ప్రతి ఇంటిలోనూ కూడా ప్రాతఃసంధ్యలోనూ సాయం సంధ్యలోనూ కూడా దీపాన్ని వెలిగించాలి అని చెప్తారు. ఏడాది పొడుగునా నువ్వు చేసినా చేయకపోయినా అంటే ప్రతిదినము కూడా సాయంత్రము గుమ్మములో దీపం వెలిగించాలి. ప్రతిదినము కూడా ఉదయము దీపం వెలిగించాలి. ఏడాది పొడుగునా చేసినా చేయకపోయినా ఈ నెల కనుక మనము ఈ సాయం దీపము కనుక వెలిగిస్తే దీపము ఏమిటి చెప్తుంది అంటే మనలో జ్ఞానము అనేటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రకాశింపజేయడం అనేటువంటి దాని గురించి చెప్తుంది. ఆ సంకేతము తెలిసి చేసినా తెలియక చేసినా సరే ఎప్పటికో అప్పటికి ఆ ఎరుక మనకి కలుగుతుంది. అందుకని దీపము వెలిగించాలి. ఒకవేళ అది కూడా బద్ధకమైతే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతోటి దీపాన్ని వెలిగించమని చెప్పారు. ఎందుకని చెప్పారు? ఏడాది పొడుగునా వెలిగించేటువంటి దీపములకు సంకేతముగా ఈ ఒక్కరోజు ఇన్ని ఒత్తులతోటి దీపము కనుక వెలిగిస్తే ఏడాది పొడుగునా వెలిగించినట్టేరా అని అనుకోవచ్చని పెద్దలైనటువంటి వాళ్ళు మనకి ఇచ్చినటువంటిది ఎలాగో అలాగ మన చేత దాన్ని ఆచరింపజేయాలి. తెలిసి మనము చేసినా తెలియక చేసినా దాని యొక్క ఫలితము కొంత మనకు ఉంటుంది. కాబట్టి అది ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా సరే మనకి సహాయాన్ని చేస్తుంది. కాబట్టి దాన్ని మనకి అందించాలనేటువంటి ఒక తాపత్రయం వాళ్ళకి. అందుకని ఒక ఆచారముగా, ఒక పద్ధతిగా, ఒక మార్గముగా అనేక రకాలుగా దాన్ని అందించడానికి అని చెప్పి ప్రయత్నము చేశారు.
ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానదీపం మనలో వెలుగుతుందో మన చుట్టూ ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, చీకటి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. అప్పుడు మనకి దక్కేటువంటిది ఏమిటి? సుఖము, సంతోషము అనేటువంటి ఒక చక్కనైనటువంటి నిధి అని అనుకుంటే మనకి ఇంకొక విషయం మనము చెప్పుకోవాలి.